తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను రెండంట అని ఒక మాట ఉంటుంది కదా తెలుగులో. బీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ ఇప్పుడు ఇలాంటి ఫైటే నడుస్తూ ఉంది. చంద్రబాబు మీద కేసీఆర్ కామెంట్లు మీరు ఆల్రెడీ చూశారు కదా. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఎస్, పెట్టుబడుల పేరుతో ప్రచారం చేసుకుంటారు తప్పితే ఏపీలో ఒరిగిందేమి లేదన్నారు కదా. అనేసరికి టీడీపీ కౌంటర్ ఇవ్వబోయి కాలు దువ్వింది. ఓడినా గానీ నోటి తీట పోలేదా అని మాట్లాడేసరికి బీఆర్ఎస్ వైపు నుంచి వచ్చిన ఘాటైన కౌంటర్లేంటో చూస్తే గనక చరిత్రలో ఇన్ని జరిగాయా అని చాలా విషయాలు బయటపడతాయి. ఇంతకీ టీడీపీ కవ్వింపులకి బీఆర్ఎస్ వైపు నుంచి ఎలాంటి కౌంటర్లు వచ్చాయో చూద్దాం. తమలపాకుతో ఒకటన్నది ఎవరో, తలుపు చెక్కతో రెండేసింది ఎవరో మనకు అర్థమైపోతుంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చి చాలా అలవోకగా జల వనరుల విషయాల దగ్గర నుంచి ఫ్యూచర్ సిటీల దగ్గర నుంచే కాదు, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కూడా ఒక చూపు చూసేశారు కదా కేసీఆర్. పెట్టుబడుల సదస్సు పేరుతో మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించేశామని చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకి అలవాటు. ఆయన శిష్యుడే కదా రేవంత్ అన్నారు కదా కేసీఆర్. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓఎల్ చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సింది. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఎస్, ఈ మాటకి టీడీపీ వైపు నుంచి మీరు మాత్రం ఎవరో, మీరు మాత్రం చంద్రబాబు శిష్యుడు కదా, అయినా ఓడినా గానీ మీకు ఇంకా రాలేదా అన్నట్టుగా మాట్లాడేసరికి బీఆర్ఎస్ ఇక చూలు విదిల్చినట్టు కనపడతా ఉంటాయి. ఓడిపోవడం కొత్తనా మీకు మాత్రం, వరుసగా గెలిచిన చరిత్ర ఎక్కడన్నా ఉందా మీకు అని టీడీపీని, చంద్రబాబు నాయకత్వాన్ని క్వశ్చన్ చేయడమే కాదు, చరిత్రను తవ్వి కుప్పగా పోసింది బీఆర్ఎస్. ఆ కుప్ప ఏంటో చూస్తే గనుక చాలా వాస్తవాలు అర్థమవుతాయి. కొన్ని పాయింట్లు ఇదిగో ఇక్కడ చూడండి, నేను ఒక పోస్ట్ చూపిస్తున్నా శాంపిల్ కోసం. ఇందులో చెప్పిన పాయింట్లు ఏంటో చూడండి. టీడీపీలో చంద్రబాబు కంటే కేసీఆరే సీనియర్ అనే విషయాన్ని ఘంటాపదంగా బల్లగుద్ది మరీ చెప్పడమే కాదు, కేసీఆర్ 87లోనే ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రి, అప్పుడు చంద్రబాబు ఎక్కడున్నారు, ఓడి ఏం చేస్తున్నారు అని అడగడం ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరతాను అని చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెడితే టీడీపీ నాయకులు వారించారు, దగ్గరికి తీయొద్దు అని ఎన్టీఆర్కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు అని కూడా ఇదిగో ఈ పోస్ట్లో కనపడతా ఉంది. ఆ తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరాక కర్షక పరిషత్ చైర్మన్ గిరి ఇస్తే అలా ఇవ్వడాన్ని హైకోర్టు కూడా తప్పుపట్టింది అనే విషయాన్ని కూడా ఇందులో రాశారు చూడండి. ఆ తర్వాత ఎప్పుడో 11 ఏళ్లకి చంద్రబాబు టీడీపీలో మంత్రి అయ్యారు 94లో. ఈ లెక్కను చూస్తే కేసీఆరే చంద్రబాబు కంటే ఎంత సీనియరో అర్థమవుతోంది కదా అని చెప్పడం కనబడుతుంది. ఇవన్నీ క్రోనాలజీ, హిస్టరీ, ఫ్యాక్ట్స్ అని అనుకోవాలి, అంతే కదా. ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఎలా పగ్గాలందుకున్నది చెప్పడమే కాదు, చంద్రబాబుతో పోలిస్తే కేసీఆర్ రాజకీయం ఎంత విభిన్నము అనేది బీఆర్ఎస్ తనదైన స్టైల్లో చెప్పడానికి ట్రై చేసింది చూడండి. వరుసగా 2 సార్లు పొత్తులు లేకుండా, ఏంటి ఎవరి పొత్తులు లేకుండా, ఎవరితోనూ పొత్తులు లేకుండా, ఎవరి సాయం లేకుండా గెలిచి వరుసగా 2 సార్లు సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఉంది, కేసీఆర్కే కదా అని అడుగుతూ ఉంది ఈ పోస్ట్. ఇలాంటివి సోషల్ మీడియాలో చాలానే తిరుగుతూ ఉన్నాయి. మరి ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా వరుసగా 2 సార్లు గెలిచి ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఉన్నప్పుడు, 11 ఏళ్ల ముందే చంద్రబాబు కంటే కేసీఆర్ మంత్రి అయినప్పుడు, టీడీపీలో కూడా సీనియర్ అయినప్పుడు ఎవరు ఎవరికి శిష్యుడు, ఎవరు ఎవరికి గురువు అనేది ఈ డేటా చూస్తే తెలుస్తలేదా మీకు అని అడగటం కనపడతా ఉంది. అంతేకాదు చూడండి, ఇదిగో ఇక్కడ ఆఖరి పంచి కూడా ఉంది ఇందులో. ఇవన్నీ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ సర్వసన్నద్ధంగా యుద్ధానికి సిద్ధమైంది అని అర్థమవుతా ఉంది. ఎందుకంటే అటు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ని రాజకీయంగా ఢీ కొట్టడమే కాదు, రేవంత్కి అన్ని రకాలుగా దన్నుగా ఉంటున్నారు చంద్రబాబు, వీళ్ళిద్దరూ ఒకటే అని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ చంద్రబాబు పేరు ప్రస్తావించడమే కాదు, ఏమాత్రం వెనక్కి తగ్గే ఉద్దేశం లేదు అని ఇలాంటి పోస్టులతో బీఆర్ఎస్ నాయకత్వం నిరూపిస్తున్నట్టుగా ఉంది. మరి ఇప్పుడైనా టీడీపీ కాస్త టోన్ డౌన్ చేస్తే ఎలా ఉంటుందో తెలీదు. ఒకవేళ టోన్ డౌన్ చేయకుండా ముందుకెళ్లాలనే చూస్తే గనక
ఈ ఓటుకు నోటా లేకపోతే ఇంకోటా ఎలాంటి ఆరోపణలని ఎలిగేషన్స్ని బీఆర్ఎస్ బయటికి తీసుకొస్తుందో యూ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎందుకంటే ఓడి కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ రిజర్వేషన్ అనే పీరియడ్కి సిద్ధమవుతున్న బీఆర్ఎస్కి కొత్తగా వచ్చే నష్టమేం లేదు కదా. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వైపు నుంచి ఆస్పిరేషన్స్లోనూ హామీల విషయంలోనూ రకరకాల సవాళ్లు ఛాలెంజెస్ పరిస్థితులు మారుతూ ఉండటం అనే ఈక్వేషన్స్ అన్నింటినీ టీడీపీ ఎదుర్కొంటోంది ఇప్పుడు. మరి ఇలాంటి టైంలో ఎవరి దూకుడు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది మనం చూడాలి. ఇంతకీ మీరేమంటారు? టీడీపీ నాయకత్వానికి సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులకి బీఆర్ఎస్ ఇచ్చిన కౌంటర్ మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ అనేది సబ్జెక్ట్ ఓరియంటెడ్గా సభ్యతగా ఉండేలాగా చూద్దాం. ఎందుకంటే మన భాష సబ్జెక్ట్ని పాయింట్ని హైలైట్ చేయాలి తప్పితే అసభ్యతకి ఆస్కారం ఇవ్వకూడదు. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. ఇది సబ్జెక్ట్కి వేదిక.